రోజు గొబ్బెమ్మలు పెట్టడం ఏమిటి? నా కర్మ కాకపోతే అయినా తప్పడం లేదు కదా. ఇదంతా నన్నే చూస్తున్నారు. బాబు పువ్వులు పట్టుకురా. ఇప్పుడు మైసూర్ పాక్ ఎందుకండి? గొబ్బెమ్మల మీద పెట్టడానికి. గొబ్బిళ్ళ మీద బంతిపూలు పెడతారు గాని మైసూర్ పాక్ ఎవరు పెట్టరండి. చేస్తారమ్మా. నేతోటి. నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? వెన్న నుంచి. వెన్న ఎక్కడి నుంచి వస్తుంది? మజ్జిగలో నుంచి. మజ్జిగ ఎక్కడి నుంచి వస్తుంది? పెరుగులో నుంచి. పెరుగు ఎక్కడి నుంచి వస్తుంది? పాల నుంచి. పాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆవు నుంచి. అంటే మైసూర్ పాకు ఆవులోంచి వచ్చిందే కదా? అవునండి. పేడ కూడా ఆవులోంచి వచ్చిందే కదా? అవునండి. అంటే మైసూర్ పాకి పేడకి రిలేషన్షిప్ ఉందా లేదా? అయితే మైసూర్ పాకు బదులు పేడ తినండి. ఇది పట్టుకో. సిస్టర్స్ రండి. నేను పాడినట్టు పాడి దీని చుట్టూ తిరగండి. కమాన్. ఈ టైంలో గొబ్బిళ్ళేంటి? సోజ్యం కాకపోతే గొబ్బెమ్మలు పెడితే పెట్టారు, వాటి మీద స్వీట్స్ పెట్టడం ఏంటి? గొబ్బెమ్మల మీద మైసూర్ పాకు పెట్టకూడదా? ఎవరండి అన్నారు? ఆవు పేడ ఎప్పుడు వేస్తే అప్పుడు పెట్టచ్చు. ఆవు పేడ అయిపోతే పెట్టకూడదా? పేడ వేయకపోయినా పెట్టుకోవచ్చు. ఏంటి పేడ అయిపోయినా పెట్టొచ్చా? ఎలాగమ్మా? మీరు ఎలా చెప్తే అలా ఏవే ఆ పేడ ముద్దలో మైసూర్ పాకు తీసురా. వస్తున్నానండి. పేడ ముద్దలు అక్కడ పెట్టు. దాని మీద మైసూర్ పాకు పెట్టు. కళ్యాణి కూరగాయలకు వెళ్తున్నాను. బావా కూరగాయలకు వెళ్తున్నాను, వస్తావా? సరే. ఏమైంది? ఏమైంది? తప్పటడు చేశాడు, కాలు జారాడు. తప్పటడుగా? అవును. గోపురాలంటే నా గొబ్బిళ్ళని సర్వనాశనం చేశాడు. గొబ్బిళ్ళ? ఈ టైంలో గొబ్బిళ్ళు ఏమిటండి? ఏ టైంలో పెట్టాలండి? జనవరిలో. జనవరిలో ఎందుకు పెట్టాలండి? సంక్రాంతి కాబట్టి. సంక్రాంతి రోజు ఎందుకు పెట్టాలండి? అట్ల తద్దప్పుడు పెట్టకూడదా? పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టకూడదు? అట్ల తద్దప్పుడు ఆవు పేడైదా? ఒకవేళ వేయలేదనుకో పేడతో ఎందుకు పెట్టాలి? అల్లంతా పెట్టకూడదా? బెల్లంతా పెట్టకూడదా? సున్నంతా పెట్టకూడదా? సలిపిడితో పెట్టకూడదా? అసలు గొబ్బెమ్మలు పెట్టండి. గొబ్బెమ్మలు కాకపోతే యాపిల్ పండు పెడతాం, యాపిల్ పండు కాకపోతే అరటి పండు పెడతాం, అరటి పండు కాకపోతే జామ పండు పెడతాం. గౌరీ పూజకి చీర ఎలా ఉంటుంది? బాగలేదా? సరేలే. పోనీ అప్పగింతలకి ఈ చీర ఎలా ఉంది? బాగలేదు. ఇది బాగలేదా? ఈ చీర ఎలా ఉంది? ఏమిటి ఆ నవ్వు? బొమ్మడి కోసం కొంచెం ఆ నవ్వు దాచు. ఈ చీర బాగుందా లేదా? బాగుంది. అమ్మయ్యా ఇది ప్యాక్ చేయమా. బామ్మ నాకు ఈ చీర కావాలి. అదేం బాగుంది? అనాకాని చీర లేదు, నాకు కావాలి. సర్లే తీసుకో. అమ్మో 12,000 అంటే ఎంతైతేనే? డిస్కౌంట్ ఇప్పిస్తానన్నాడుగా, ఇప్పిస్తానన్నాడుగా 30%. ఇంకా గుర్తుందా? చూడు నువ్వు మాకు చాలా సహాయపడ్డావు. నీకు కూడా పెళ్లి బట్టలు కొనిస్తాం, మంచి ప్యాంటు షర్ట్ కొనుక్కో. లేదండి, పట్టు పంచ పట్టు లాచి. అవి పెళ్లి కొడుకు బట్టలయ్యా. ఏమో చెప్పలేం కదండి, టైం బాగుంటే త్వరలో నా పెళ్లి కూడా కావచ్చు. ముచ్చట పెడుతున్నాడుగా, కొనిద్దాం. ఓకే ఓకే పదండి. చెప్పండి. 30% డిస్కౌంట్ మర్చిపోకు. ఇంటి మర్చిపోతాం, మీరు వెళ్ళండి, బండ్లో కూర్చొని తెచ్చేస్తాను. మర్చిపోకు. ఓ 30% డిస్కౌంట్ ప్లీజ్ ఇవ్వండి సార్. ఇవ్వండి సార్, కొంచెం ఇవ్వండి సార్. చాలా బాగుంది కదా. సరే ఈ చైన్ పెట్టుకోండి. అలాగే. చూసుకోవా
వెళ్ళిపోయారా? అతను లేకపోయింది నీ బుద్ధి ఏమైపోయింది? 15 ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నావు, నువ్వు కూడా వదిలేసి వెళ్ళిపోవడమే. ఇంటికి వెళ్ళాక చెప్తాను నీ పని. నీ తాత చిన్నమాయ గారు ముందు మా టెన్షన్ అర్థం చేసుకోండి సార్. మీ పైన కింద ఏం లేదు, మీకే. అందుకే అర్థం చేసుకో, కవర్ చేస్తాను. ఇక్కడికే కదా రమ్మన్నాడు. సౌండ్స్ ఏంటి బుస్సు బుస్సు అని? మనం బాడీవుడ్ అయితే వాడు హాలీవుడ్. వాడికి స్ట్రోక్ ఇవ్వాలంటే 6 ప్యాక్స్ సరిపోదు, మినిమం 10 ప్యాక్స్. ఆహా 10 ప్యాక్స్ రెడీ. అమ్మా జిమ్ కొడక, ఇదా నీ బాడీ సీక్రెట్? ఇప్పుడు చెప్తా. హలో, నేను విజయ్ని కలవమన్నారంట. ఎక్కడ? ఇక్కడే సార్, ఇక్కడ ఇక్కడే లైబ్రరీలో. లైబ్రరీలోనా? నన్ను రమ్మన్నారంట. ఎక్కడికి రావాలి సార్? మన కాలేజ్ ప్లే గ్రౌండ్ వెనకాల గోడన్ ఉంది, నువ్వు అక్కడ రా, నీకుందమ్మా. జిమ్సన్ సార్, జిమ్సన్ సార్, జిమ్సన్ సార్. వెల్కమ్ మిస్టర్ విజయ్. నమస్తే సార్. వెల్కమ్ టు ఫైట్ లొకేషన్. ఫైటా? లేకపోతే సైట్ కొట్టడానికి పిలిచా అనుకుంటున్నావా? అమ్మాయిలు పక్కన ఉంటే అందుకే అనుకున్నాను సార్. నేను చెప్పాను కదా సార్, వాడికి పొగరెక్కువ. నువ్వు చెప్పింది విన్నాను, ఇప్పుడు చూశాను. ఏయ్, ఆడపిల్లని నడిపించడం కాదు, దమ్ముంటే నాతో ఆడుకో. జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? జలుబు కాదురా, స్టైల్. పోకిరి చూడలేదా? తను చేస్తే స్టైల్ గా ఉంది, మీరు చేస్తే కామెడీగా ఉంది సార్. కామెడీగా ఉందా? ఇక లాభలేదురా, ఫైట్ స్టార్ట్ చేయాల్సిందే. బాబు, షట్టర్ కొంచెం తెరిచి ఉంచమ్మా, పారిపోవడానికి బాగుంటుంది. అలాగే సార్. గర్ల్స్, ఇక్కడ బేపత్సం జరిగినా రక్తపాతం జరిగినా ఎవరు భయపడకండి. డోంట్ మిస్ ఇట్ దిస్ యాక్షన్ ఎపిసోడ్. సెల్ ఫోన్ ఎక్కడరా? దానికోసమా? తీసుకోండి. ఏయ్, అడగగానే ఇచ్చేయడానికి ఇది డైలాగ్ సీన్ కాదు, యాక్షన్ సీన్. ఫైట్ తప్పదా సార్? ఒక్కసారి కమిట్ అయ్యానంటే మీ మాట మీరే వినరు. నువ్వు పోకిరి సినిమా చూసావు. గర్ల్స్, కొంచెం వెనక్కొనండి, మీ మీద రక్తం పడుతుంది, డ్రెస్ పాడైపోతుంది. కమ్ 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 బ్యాక్. శ్వేత, కమ్ ది సైడ్. అదేంటి సార్, శ్మశానంలో కుక్కరిచినట్టు? నీకు ఎలా అనిపించిందా? నేను ఇన్ని ఆయుధాలతో వచ్చాను, అయినా నువ్వు భయపడతలేదేంటి? నేను కూడా ఆయుధంతో వచ్చాను. ఎక్కడ? వేర్ వేర్? షో మీ మ్యాన్. పైన చూడండి. ఈ గుండు చీత నన్నేం చేస్తుంది? ప్రాణం తీయటానికి అయితే కత్తి కావాలి, కానీ గాలి తీయటానికి ఇది చాలుగా. గాలే? యు మీన్ ఎయిర్? యా. చూసా. ఒకే ఒక్కసారి, జస్ట్ వన్స్. లేడీస్, గర్ల్స్, నా కోసం ప్లీజ్. లేడీస్, ఇక్కడ వైలెన్స్ ఎక్కువైపోయినట్టుంది, మీరు ఎవరు ఉండొద్దు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. మేము వెళ్ళం సార్, వి డోంట్ వాంట్ టు మిస్ దిస్ యాక్షన్. మీ యాక్షన్ చూడాల్సిందే. అవును సార్, వాట్స్ సార్? ప్రొసీడ్. 1 సెకండ్. ఏం చేస్తున్నాడు? సైడ్ ప్లీజ్. సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే. మా షట్టర్ కొంచెం తెరిచి ఉంచమ్మా, పారిపోవడానికి బాగుంటుంది. ఆ టైలర్ నాది కాదు సార్, పూరి జగన్నాథ్, పూరి జగన్నాథ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.